ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణాధిపతయే నమః. శ్రీమత్ సరస్వత్యే నమో నమః. ఆపధామ బృహత్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. యం ముహూర్త శుభముహూర్త అస్తు తదాస్తు. ఓం నమః శివాయ. అందరికీ ఆంజనేయ స్వామి వారి శుభాశీస్సులు. మనకి రేపు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినంగా స్వామివారిని ఆరాధించే రోజు. మరి అదేవిధంగా చైత్రమాసంలో వచ్చినటువంటి బహుళపక్ష దశమి నాడు హనుమత్ విజయోత్సవముగా, వైశాఖ మాసంలో వచ్చినటువంటి బహుళపక్ష కృష్ణపక్ష సహితంగా ఉన్నటువంటి దశమి నాడు ఆంజనేయ స్వామి వారి జయంతిగా మనం జరుపుకోవడం జరుగుతున్నది. మరి సకల గ్రహములకు ఆధారభూతమైనటువంటి పరమేశ్వరు యొక్క అంశాభూతమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి ఆరాధించడం ద్వారా సమస్త అనుగ్రహము, అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు కలుగుతాయి. మరి అదేవిధంగా అర్ధాష్టమ, కంటక, లగ్నాష్టక, ఏలినాడు శని దోషాలు ఏమన్నా ఉన్నా అవన్నిటికీ కూడా అవన్నీ నివారించగలిగే శక్తి సామర్థ్యం కేవలం ఆంజనేయ స్వామి వారికి ఉంది కనుక రేపు అందరూ కూడా ప్రత్యేకించి తమ గృహంలోనైతేనేమి, ఆలయంలో అయితేనేమి చక్కగా ఆంజనేయ స్వామి వారికి యథాతథంగా సేవించుకోండి. మరి అదేవిధంగా రేపు బృహస్పతి వారం లేక గురువారం కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మరి ఆంజనేయ స్వామి వారు అంటే భవిష్యత్ బ్రహ్మస్వరూపుడు కనుక ఆయనకు ఆరాధించడం ద్వారా మరి అత్యధికంగా అనుకూల భావంగా కలుగుతుంది. కాబట్టి చక్కగా రేపు ఉదయమే స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి కాషాయ వస్త్రాలు ధరించుకొని నుదుటిన సింధూరాన్ని ధారణ చేసుకొని చక్కగా గృహంలో కానీ ఆలయంలో కానీ చక్కగా సింధూరముతో, నిమ్మకాయలతో, అదేవిధంగా తమలపాకులతో ఆరాధించి స్వామివారికి ప్రత్యేకించి బహుప్రీతి పాత్రమైన పదార్థం అరటిపళ్ళు కనుక పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతం అభిషేకము అనంతరం ఎంతో విశేషంగా స్వామివారికి ప్రీతిపాత్రంగా అప్పాలు, వడమాలలు, అదేవిధంగా గారెలు, బూరెలు, పాయసం మొదలగు ప్రసాదాల నివేదన పరిచి స్వామి యథాతథంగా దీపధూప నైవేద్య నీరా నమస్కారపూర్వక సాష్టాన పరివించి స్వామివారి హనుమాన్ చాలీసా కానీ సుందరాకాండ పారాయణ చేసి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులకు, కరుణాకటాక్ష వీక్షలకు పాత్రలుగండి. మరి అదేవిధంగా చక్కగా స్వామివారి సన్నిధానంలో పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా సమస్త గ్రహ దోషాలైతేనేమి సమస్త అనుగ్రహాలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి అదేవిధంగా ప్రత్యేకించి స్వామివారికి మందార పుష్పం అంటే బహుప్రీతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మందార పుష్పములతోనూ, తమలపాకులతోనూ, సింధూరముతోనూ, నిమ్మకాయలతోనూ స్వామివారికి యథాతథంగా ఆరాధన చేసిన, అర్చించిన, ఆరాధించిన స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది. మరి అదేవిధంగా రేపు అందరూ కూడా స్వామివారి అనునిత్యము కూడా తన మనస వాచ కర్మేణ పఠించే నామం శ్రీరామ తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ త్రికృల్యం రామనామం వరారణే. అనగా శ్రీరామ శ్రీరామ శ్రీరామని ముమ్మార్లు అంటే రామ అష్టోత్తర సహస్రనామాన్ని చదివిన పుణ్యము, శివ సహస్రనామాన్ని చదివిన పుణ్యము, విష్ణు యొక్క సహస్రనామాలు చదివిన పుణ్యం అనగా 3000 నామాలు చదివిన ఏకప్రతి శ్రీరామ మంత్రంలో ఉంటుంది. కాబట్టి అంతటి మహోన్నతమైన తారక మంత్రాన్ని రేపంతా కూడా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మచార్య దీక్షతో ఆరాధించి, అర్చించి స్వామివారికి పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులకు పాత్రలుగండి. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారికి దివ్య అనుగ్రహానికి ఆశీస్సులకు పాత్రలుగండి. యథాతథంగా స్వామివారిని ఆరాధించడం ద్వారా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర హనుమత్ విజయత్వం అంటారు. అలాగే ఎక్కడైతే రఘునాథుని కీర్తిస్తారో, ఎక్కడైతే శ్రీరాముని ఆరాధిస్తారో అక్కడ ఆంజనేయ స్వామి వారు మఠం వేసుకొని కూడా కూర్చుంటూ ఉంటుంది శాస్త్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామస్మరణ చేయండి, రామతత్వాన్ని బోధించండి, రామతత్వాన్ని అనుగ్రహించండి, రామతత్వాన్ని పాటించండి. తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు సకల కార్య విజయాన్ని సాధించే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణ కటాక్ష వీక్షలకు పాత్రలయ్యి సమస్త అనుగ్రహానికి ఆశీస్సుకు పాత్రలుగండి. జై శ్రీరామ్.